ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రియ దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన వందనములు, శుభములను తెలియపరుస్తూ ఉన్నాను. ఈ దినకాలపు ఆశీర్వాదపు లేఖనం, దేవుని వాగ్దానము. కీర్తన గ్రంథము 28వ కీర్తన 8, 9 వచనములు. యెహోవా తన జనులకు ఆశ్రయము, ఆయన తన అభిషిక్తునికి రక్షణ దుర్గము. నీ జనులను రక్షింపుము, నీ స్వాస్యమును ఆశీర్వదింపుము. వారికి కాపరివై నిత్యము వారిని ఉద్ధరింపుము. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని ప్రజలుగా బ్రతికేటువంటి వారికి ఇస్తున్నటువంటి వాగ్దానం ఇది. వారిని రక్షించేటువంటి దేవుడుగా యేసు ప్రభుల వారు ఉంటారు. వారికి కాపరిగా ఆయన ఉంటారు. ప్రతి విషయములో, వారి పనులలో, ఉద్యోగాలలో, ప్రయాణముల్లో, సమస్తములో ఆయన తన ప్రజలకు కాపరిగా ఉంటారు. ఎలా మనం నమ్మగలము అంటే, ఐగుప్తులో నుండి తన ప్రజలను నడిపించినప్పుడు దేవుడు పగలు మేఘస్తంభముగాను, రాత్రి అగ్నిస్తంభముగాను కాపరిగా ఉండి కాపాడిన దేవుడు. అబ్రహామును పిలిచినప్పుడు కాపరిగా ఉండి కాపాడిన దేవుడు. యాకోబును కాపాడినటువంటి కాపరిగా ఉన్నటువంటి దేవుడు ఆయన. షద్రక్, మేషక్, అబేద్నెగోలను, దానియేలును, దావీదును, సొలొమోనును ఆయన కాపాడి రక్షించినటువంటి దేవుడుగా, అపొస్తలులను కాపాడినటువంటి దేవుడుగా, కాపరిగా ఉన్నటువంటి దేవుడు ఆయన. ఎవరికి ఆయన కాపరి అనంటే తన ప్రజలకు. తన ప్రజలుగా ఎంతమంది ఈ లోకంలో జీవిస్తూ ఉన్నారో వారందరికీ ఆయన కాపరి ఉంటారంట. అలాగే నిత్యము వారిని ఉద్ధరిస్తారంట. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు కన్న బిడ్డలే ఉద్ధరించడం లేదు. ఏం ఉద్ధరించడం లేదు. వారికి ఒక ఉద్యోగం, ఒక పొజిషన్ రాగానే తల్లిదండ్రుల మాట లెక్క కూడా చేయడం లేదు. వారి ఇష్ట ప్రకారం బ్రతుకుతూ ఉన్నారు. మనమేదో వారు ఉద్ధరిస్తారని కష్టార్జితాన్ని వారికి పెట్టి చక్కగా మనము వారిని పెంచి పెద్ద చేస్తే వారు ఎలా అయిపోతున్నారంటే, వారు ఉద్ధరించడం ప్రక్కన పెట్టి ఇంకా సమస్యలలోనికి, ఇంకా మనల్ని వేధిస్తూనే ఉండేటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. దేవుని బిడ్డ, జాగ్రత్తగా గమనించు. నీ బిడ్డలు నిన్ను ఉద్ధరించకపోయినా, నీ బంధువులు నిన్ను ఉద్ధరించకపోయినా, నువ్వు చదువుకున్న చదువు, నీకున్నటువంటి స్నేహితులు ఎవరు కూడా నిన్ను ఉద్ధరించకపోయినా, సృష్టికర్త అయిన దేవుడు తన ప్రజలను నిత్యము, ఒకరోజు, ఒక సంవత్సరం కాదు, నిత్యము ఉద్ధరించేటువంటి దేవుడని వాగ్దానం ఇస్తున్నారు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ఆయనను ఎక్కువగా ప్రేమిస్తూ ఉన్నారా? లేదంటే మీకున్నటువంటి రక్త సంబంధికులను ఎక్కువగా ప్రేమిస్తూ ఉన్నారా? అన్నిటికంటే ప్రాముఖ్యంగా దేవుణ్ణి ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటే ఆయన నిత్యము నిన్ను ఉద్ధరిస్తాను అని వాగ్దానం ఇస్తున్నారు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, గమనించండి జాగ్రత్తగా. తన ప్రజలను ఆయన రక్షించేటువంటి దేవుడని వాగ్దానం ఇస్తూ ఉన్నారు. ఈ లోకంలో ఎవ్వరూ కూడా మనల్ని రక్షించలేరు. ఏ భయంకరమైన పరిస్థితుల నుంచి మనల్ని రక్షించలేరు. యేసయ్య రక్షించగల సమర్థుడని ఎప్పటికైనా జ్ఞాపకం చేసుకొని, నా ప్రభు నన్ను ఉద్ధరిస్తాడు నిత్యము అని ఆయన మీద, యేసు ప్రభు మీద విశ్వాసం ఉంచండి. మనుషుల మీద కాదు, బంధాల మీద కాదు. దేవుడు సహాయం చేస్తారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన ఉద్ధరించి నిన్ను ఆశీర్వదిస్తాను అని, గొప్పగా దీవిస్తానని వాగ్దానం ఇస్తున్నారు ఆయన. మరి ఆయన ప్రజలుగా బ్రతుకుతూ ఉన్నారా? లేదంటే కొన్ని రోజులు సైతాను ప్రజలుగా, కొన్ని రోజులు దేవుని ప్రజలుగా అలా బ్రతుకుతూ ఉన్నారు? జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకోండి. ప్రారంభమైనటువంటి వారు అనేకులు పడిపోయారు. అనేకులు సైతాను సంబంధులుగా మారిపోయారు. కానీ స్థిరమైనటువంటి వారు మాత్రము చివరి వరకు ప్రభు ప్రజలుగానే ఉన్నారు. యెహోషువను తీసుకొని ప్రియ దేవుని బిడ్డలారా, మీరు ఎవరిని చేసుకుంటారో, ప్రార్థించుకుంటారో, పూజించుకుంటారో చేసుకోండి, నేను నా కుటుంబమును యెహోవాని సేవించదమన్నాడు ఆయన. ఆలోచించండి జాగ్రత్తగా. కుటుంబస్తులు మారిపోయారా? ఇదిగో మీ స్నేహితులు మారిపోయారా? కానీ మీరు మారొద్దు ప్రియ దేవుని బిడ్డలారా. ప్రభువులో స్థిరంగా ఉండండి. ఆయన నిత్యము నిన్ను ఉద్ధరించి ఆశీర్వదిస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నారు. దేవుడి లేఖనమును మీ జీవితంలో నెరవేర్చబడినట్లుగా
మీ కొరకు ప్రార్థన విజ్ఞాపన చేస్తాను. ఈ ప్రార్థనలో ఏకీభవించండి ప్రియ దేవుని ప్రజలారా. పరిశుద్ధుడా మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ వాగ్దానం చూసినటువంటి బిడ్డలు మీ ప్రజలుగా ఉండటకు సహాయం చేయండి అయ్యా. దేవా, ఎంతోమంది ఉద్ధరిస్తారని మాటలు చెప్తారు నాయన. మేము మీకు తోడుగా ఉంటామని చెప్తారు ప్రభువా, మీకు సహకారులుగా ఉంటామని చెప్తారు నాయన. అయ్యా, ఉత్తమ మాటలే ప్రభు అవన్నీ కూడా నాయన. నిలబడేటువంటి వారు అరుదు నాయన. మీరు మాత్రము నాయన నిత్యము నిలువబడేటువంటి దేవుడవు, నిత్యము ఉద్ధరించేటువంటి దేవుడవు ప్రభువా. నీవే నీ బిడ్డలను కుటుంబాలను జ్ఞాపకం చేసుకోమని ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను నాయన. దేవా, నీవే నాయన ఈరోజు జన్మదినాలు జరుపుకుంటున్న బిడ్డలను ఉద్ధరించమని అడుగుచూ ఉన్నానయ్యా. అయ్యా, కుటుంబాలను, పెళ్లి రోజులు జరుపుకుంటున్న కుటుంబాలను, వారి బిడ్డలను ఉద్ధరించమని అడుగుచూ ఉన్నాను. బిడ్డలు విడిచిపెట్టారేమో, బిడ్డల మాట వినట్లేదేమో అయ్యా, తల్లిదండ్రుల మాట వినటం లేదేమో నాయన. బిడ్డలు మంచి మార్గంలో ఉన్నారేమో అయ్యా, మీరే వారిని జ్ఞాపకం చేసుకోండి. వారికి తల్లిగా తండ్రిగా ఉండి ఆశీర్వదించండి నాయన. అలాగే తండ్రి, ఏ కుటుంబం అయితే నాయన బాధలో వేదనలో ఉన్నాయో ఆ కుటుంబాలను దర్శించి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని ఈ దినకాలపు దీవెనలతో, ఈ వాగ్దానపు దీవెనలతో చూసిన ప్రతి బిడ్డని ఉద్ధరించి ఆశీర్వదించమని, నిత్యము కాపాడమని యేసు నామమున ప్రార్థించడానికి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.